హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ కాలేజ్లో రీసెర్చ్ ఇంటెలిజెంట్ కంప్యూటర్ ఇన్ ఇంజనీరింగ్ 9వ అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ డాన్ బాస్కో, ఎల్ సాల్వడార్ నేతృత్వంలో సంయుక్తంగా 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్నాయి. అతిథులుగా హనోయ్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ హెడ్ డాక్టర్ న్యూవెన్ హన్సంగ్, లింకన్ యూనివర్సిటీ మలేషియా నుంచి డాక్టర్ మిథున్ చక్రవర్తి, స్టాన్లీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యప్రసాద్ లంకా హాజరయ్యారు. అతిథులు దివంగత మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. స్టాన్లీ ఒక అంతర్రాష్ట్రీయ సమ్మేళన జరుపుతోంది. దాని పేరు రైస్ అని, రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఫర్ ఇంజనీరింగ్ అనే ఒక సమావేశాన్ని జరుపుతోంది. ఆ సమావేశంలో భాగంగా 5 అంతర్రాష్ట్రీయ సదస్సులు రాష్ట్ర కంట్రీస్ నుంచి వచ్చున్నారు. బహ్రెయిన్, మలేషియా, వియత్నాము, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి సదస్సులు వచ్చున్నారు. కీనోట్ అడ్రస్సెస్ ఇవ్వటానికి కానీ లేదా సెషన్ చైర్స్గా కానీ అన్ని పార్టిసిపెంట్స్ ఆల్సో. అట్లాగే 7 రాష్ట్రాలు 7 దేశాల నుంచి పేపర్స్ కూడా వచ్చున్నాయి. మన దేశంలోనే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అట్లాగే బీహారు, ఈ ముఖ్యమైన రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అధ్యాపకులు వచ్చి వాళ్ళ రీసెర్చ్ని ప్రదర్శించబోతున్నారు. 6 సెషన్లు జరగబోతున్నాయి. డిఫరెంట్ డొమైన్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీలో, ఓకే, ఐఓటీలోనే కానీ, ఏఐలోనే కానీ, డేటా సైన్సే కానీ, అట్లా పలు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏరియాస్లో జరుగుతున్న కొత్త రీసెర్చ్ని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. వాటిలో పేపర్స్లో ఒక 8 మంది మా ఫ్యాకల్టీ ఉండటమే మాకు చాలా గర్వకారణం. ఆ పేపర్స్లో ఈ పేపర్స్ అన్నీ కూడా తర్వాత వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్లో పబ్లిష్ అవబోతున్నాయి.